మన రక్షణ దుఃఖమును బట్టి సంతోషగానం చేయము. కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము. కీర్తనలు పాడుచు ఆయన పేరిట సంతోషగానం చేయదము. యెహోవా మహాదేవుడు, దేవతలందరికీ పైన మహాత్యము గల మహారాజు. భూమి ఆగాధ స్థలములు ఆయన చేతిలో ఉన్నవి, పర్వత శిఖరములు ఆయనవే. రండి, నమస్కారం చేసి సాగిపోదాము. మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించము. నేడు మీరు ఆయన మాటను అంగీకరించినట్లా ఎంత మేలు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృపాకైక్యములకు కారణముగా నిరంతర స్తోత్రాలుగా అల్ఫయు ఓమేగయు మా తండ్రి, ఇదిగో ఈ సమయంలో మీ కుమారులను రక్షకులైన యేసుక్రీస్తు జీవం కలిగినటువంటి నామములో మీకు కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాను. యుగయుగములు సజీవుడైన దేవుడు ఎందుకై మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, బలవంతుడకు దేవుడవు, మిత్రుడకు తండ్రివి, సమాధానకర్తకు అధిపతివని మీకు స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తున్నాను. వేకులలో నీ వంటి వాడు పరిశుద్ధతను బట్టి మీరు మహనీయులు, స్తుతి కీర్తనను బట్టి మీరు పూజనీయులు. అందుని బట్టి మీకు స్తోత్రములు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. మమ్మలను ప్రేమించి శరీరధారిగా యేసుక్రీస్తు ప్రభువారిగా ఈ భూమి మీదకి అరుదించి మానవ రక్షణార్థమై కల్వరిశిలువలో మీ ప్రశస్తమైన రక్తమును చిందించి తండ్రి మరణించి సమాధి చేయబడి పరములకు చేరి ఇదిగో తండ్రి మీ భాషల నేను మా కొరకై విజ్ఞాపనం చేస్తున్నందుకై మీకు కృతజ్ఞతలు, స్తోత్రములు చెల్లిస్తున్నాను. తండ్రి మేము అనాథంగా ఉండకూడదని పరిశుద్ధాత్మ అను దేవుడుగా మా మధ్య మీరు ఉండి ఆత్మస్వరూపుడిగా మమ్మల్ని మీరు నడిపిస్తూ ఉన్నందుకై మీకు స్తోత్రములు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో ప్రభువా, యేసుక్రీస్తు జీవము కలిగిన నామంలో మిమ్మల్ని స్తుతించి కీర్తించి కొనియాడుతూ ఉండగా పరిశుద్ధాత్మ అను వరమును మాకు అనుగ్రహించండి. అలాగే ప్రభువా, చేకూర్చిన ఏ సహోదరులను సహోదరులను మీరు దీవించండి, ఆశీర్వదించండి. మీ కృపా సన్నిధిని వారికి తోడుగా ఉంచండి. రావాల్సినటువంటి వారిని సకాలంలో మీ పరిశుద్ధ మందిరంలోనికి మీరు నడిపించండి. ఈ ఆరాధన అంతటినీ కూడా మీ నామములకే ఘనత, మహిమ, ప్రభావములు కలుగులాగున మీరు జరిగించమని, మీ ఆత్మతో మమ్మల్ని నింపమని సమస్తము మీ చేతికి అప్పగిస్తూ యేసు నామమున స్తుతించి ప్రార్థించని వేడుకుంటున్నాము. ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. దేవుని యొక్క సన్నిధానంలో ఉన్నాము కనుక దావీదు భక్తుడు ఏ రీతిగా అయితే పశ్చాత్తాపుడై ఆయన సన్నిధిలో చేరి తన యొక్క స్థితిని జీవం కలిగిన దేవుని ఎదుట కనపరుచుకున్నాడో ఆ రీతిగానే దేవుని మందిరంలో చేరి ఉన్నటువంటి మనము ఆయన ఎదుట లేఖనం సెలవిస్తుంది, విశ్వాసంలో కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మనము మన కొరకు కలవరిశిలువలో వేలాడినటువంటి క్రీస్తు వైపు చూస్తూ మన అంతరంగంలో ఉన్న మలినము కొరకై దేవుని యొక్క పరిశుద్ధ మందిరంలో ఎవరికి వారిని వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకున్నాము.
కనికరముకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మానవ పాప క్షమాపణ నిమిత్తమై శరీరధారిగా ఈ భూమి మీదకి అందించి తృణీకరింపబడి ఇదో ప్రభు కర్మల శిలువలో నీచమైనటువంటి మర్యాదంగా మా రక్షణాత్మకమైన ప్రభు మీరు వేలాడి మీ పరిశుద్ధమైనటువంటి రక్తాన్ని చిందించి ఇదిగో మానవులందరికీ రక్షణ మీరు అనుగ్రహించినందుకై, పాప విమోచన మీరు ఇచ్చినందుకై మీకు కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయంలో అపరాధమును మా చూపు ద్వారా, మాట ద్వారా, తలంపు ద్వారా, ఆలోచన ద్వారా మా పాపములను తండ్రి ఎదుగుతూ ఉంటే యేసు క్రీస్తు జీవము కలిగిన పరిశుద్ధమైన రక్తములో కలిగి శుద్ధీకరించి ఈ నామములకు మహిమకరమైనటువంటి జీవితము జీవించుటకు పరిశుద్ధాత్మ మన అభిషేకం మాకు దయచేయమని చేరొచ్చిన వీళ్ళందరినీ మీరు దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. కొంచెం
నీవెవడని అతడు అడగగా ఆయన, నేను నీవు హింసించుచున్న యేసునని. ప్రార్థన. స్తుతులకు పాత్రుడా, మహిమ కలిగిన రాజా, స్తుతుల సింహాసనశీలుడా, నిరంతరము స్తోత్రాలుగా ఈ సమయంలో ఇంతవరకు మిమ్మలను స్తుతించి కీర్తించి కొనియాడటానికి మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో ప్రభువా, జీవము కలిగినటువంటి నీ మాటలను మేము వినుచుండగా వినగలిగినటువంటి చెవులను, గ్రహించుకోగలిగిన మనస్సును, ఫలింపు చేసుకునేటువంటి హృదయాలను మాకు దయచేయండి. ఇదో ప్రభువా, నీ మాటలను వివరించడానికి నిష్ప్రయోజకుడైన మీ దాసుడైనటువంటి నన్ను మీరు నిలుపుకున్నందుకే మీకు కృతజ్ఞతలు. తండ్రి, ఈ అల్పుని మీ సిగ్గు చాటులకు పరిచి మా ఆత్మీయ జీవితాలకు ఏమైతే అవసరమైందో అవి మాతో మీరే మాట్లాడండి. మమ్మల్ని మీ చేతికి అప్పగిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. కూర్చున్నామండి. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు జీవం కలిగినటువంటి నామంలో మీ అందరికీ శుభములు, వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి మరొక పర్యాయము దేవాలయంలో ఆయన పరిశుద్ధ స్థానంలో చేరి సమశక్తి కలిగినటువంటి దేవుణ్ణి స్తుతించి కీర్తించడానికి, గణపరచడానికి జీవం కలిగినటువంటి దేవుడు మనకు సమయం అనుగ్రహించాడు. అందును బట్టి సర్వోన్నతుడైనటువంటి దేవునికి కృతజ్ఞతలు, స్తోత్రములు చెల్లిస్తున్నాను మనందరి పక్షాన. సమయంలో మరోసారి ఎవరైనా నూతనంగా ఈ పరిశుద్ధ మందిరంలోకి వచ్చినటువంటి వారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. మీరు కూడా ఇంకెక్కడికి వెళ్ళినటువంటి వారైతే ఇక మీదట బాక్స్ మెమోరియల్ సెమినరీ బ్యాప్టిస్ట్ చర్చిలో మీరు కూడా మాతో కలిసి సర్వోన్నతుడైనటువంటి దేవుణ్ణి స్తుతించి ఆరాధించాలని ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తూ చదవబడినటువంటి లేఖన భాగాలను మరొకసారి మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. పాత నిబంధన గ్రంథముల నుండి యోబు గ్రంథము 19వ అధ్యాయము 25వ వచనం నుండి 29వ వచనం వరకు చదవబడి ఉన్నవి. నూతన నిబంధనలో ఉండి
అపోస్తుల కార్యముల గ్రంథము 9వ అధ్యాయం 1 నుంచి 9 వచనాల్లో చదవబడి ఉన్నవి. ఈ 2 లేఖనాలను ఆధారం చేసుకొని సర్వశక్తి కలిగినటువంటి దేవుడు మనకు నేర్పించాలనుకున్న ఆత్మీయమైనటువంటి అంశం ఏమిటి అంటే, ఆ అంశాన్ని నేను ముందుగానే మీకు తెలియపరచాలని ఇష్టపడుతున్నాను. సౌలు పరివర్తన చెంది పౌలుగా మారడం. సౌలు పరివర్తన చెంది పౌలుగా మారడం. క్రీస్తునందు ప్రియమైన వారలారా, అపోస్తల కార్యములు గ్రంథంలోనే మనకు నూతన నిబంధనలో అది ఒక చరిత్ర పుస్తకము అని మనం గ్రహించాలి. ఆదిమ సంఘము దేవుని యొక్క రాజ్య సువార్త వ్యాప్తిలో వారు చేసేటువంటి కృషి ఈ అపోస్తల కార్యముల గ్రంథంలో మనం ఒక చరిత్రగా వాటిని చూస్తాం. నూతన నిబంధనకి ఇది ఒక చరిత్ర గ్రంథం. అయితే ఈ గ్రంథంలో 3 అధ్యాయాలు చాలా ప్రాముఖ్యమైనవి. 3 అధ్యాయాలు చాలా ప్రాముఖ్యమైనవి. 8వ అధ్యాయము, 9వ అధ్యాయము, 10వ అధ్యాయం. ఎందుకు ప్రాముఖ్యమైనవి అని అంటే, 8వ అధ్యాయంలో ఐతోఫీయుడైనటువంటి నపుంసకుడు రక్షింపబడటం మనం చూస్తాం. 9వ అధ్యాయంలో ఈ సౌలు రక్షింపబడటం మనం చూస్తాం. 10వ అధ్యాయంలో కొర్నేలు కుటుంబం రక్షింపబడటం మనం చూస్తాం. ఈ మూడు ఖండాలకు సంబంధించినటువంటి ప్రజలు ఏమిటి అని అంటే, ఈ ఐతోప్యుడైనటువంటి నపుంసకుడు అనేటువంటి ఈయన ఆఫ్రికా ఖండానికి సంబంధించినటువంటి వాడు. ఇక సౌలు లేకపోతే పౌలు మన యెరూషలేము ప్రాంతానికి సంబంధించిన వాడు కనుక ఇది ఆసియా ఖండంలో ఉన్నటువంటి ప్రాంతం. మూడవది కొర్నేలు, రోమా ప్రభుత్వం యొక్క ఒక సైన్యాధిపతి. రోమా ప్రభుత్వము ఆసియా ఖండం అంటే యూరప్ ఖండంలో అది ఉంటుంది కనుక ఈ 3 ఖండాలకు 3 అధ్యాయాలను పరిశుద్ధాత్మ దేవుడు ప్రత్యేకించగలిచాడు. చూడండి, ఎందుకు అంటే ఆదిమ సంఘము ప్రారంభంలోనే దేవుని యొక్క రాజ్య సువార్త ఎంత విస్తారంగా ప్రబలిందో, ఎంత విస్తృతంగా ఆ దేవుని యొక్క రాజ్య సువార్తను ప్రకటింపబడిందో మనం పరిశుద్ధ లేఖనంలో చూస్తే, అపోస్తలుడైనటువంటి పౌలే కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో చూస్తే ఈ విధంగా ఉంటుంది: ఈ సువార్త సర్వలోకములో ఫలించుచు వ్యాపించుచున్నట్లుగా మీరు దేవుని కృపను గూర్చి విని సత్యమును గ్రహించిన నాటి నుండి మీలో సైతము ఫలించుచు వ్యాపించుచు ఉన్నది. అంటే ఈ 3 వ్యక్తులను అక్కడ పరిచయం చేస్తూ 3 ఖండాలను సర్వశక్తి కలిగినటువంటి దేవుడు మనం పరిచయం చేస్తున్నాడు. ఎందుకు అంత విస్తృతంగా ఆదిమ సంఘము దేవుని యొక్క రాజ్య సువార్త వ్యాప్తిలో వారు ఎంతో ప్రయాసపడ్డారు. అది వ్యాపించింది, ఆ సువార్త ప్రకటించబడింది, ఫలించింది అనేటువంటి మాటను ఆ లేఖనంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ ఆ 3 అధ్యాయాలు చాలా ప్రాముఖ్యమైనవి ఈ చరిత్ర గ్రంథంలో అయినటువంటి అపోస్తల కార్యముల గ్రంథంలో మనం చూస్తాం. రండి, మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలోనికి మనము ఆ అపోస్తల కార్యముల గ్రంథము 9వ అధ్యాయంలో నుంచి చదువుకున్నాం. ఏమనంటే ఆ సందర్భము మనందరికీ తెలిసినటువంటి సందర్భమే. ఎందుకంటే ఇక్కడ సౌలు అనేటువంటి ఒక యవనస్తుడు లేదా ఒక వ్యక్తి ఏం చేశాడంటే, ఇతడు ధర్మశాస్త్రాన్ని బహుచున్నంగా నేర్చుకున్నటువంటి వాడు. ధర్మశాస్త్రం ఏం చూపుతుందంటే, యెహోవా తప్ప మరొక దేవుడు లేడు అని చెబుతుంది ధర్మశాస్త్రం. దాంట్లో ప్రావీణ్యత పొందినటువంటి వాడు ఈ సౌలు అనేటువంటి వ్యక్తి. ఈయన గమాలీయులు పాదముల యొక్క విద్యను అభ్యసించినటువంటి ఒక విద్యావేత్త. కాబట్టి ఎప్పుడు ఆ కాలంలో ఏం జరుగుతుందంటే, ఈ అనేక ఖండాలకు
ఈ రాజ్య సువార్త వ్యాప్తి చెందుతూ ఉన్నప్పుడు వారికి వచ్చినటువంటి ఆయన తను నమ్మినటువంటి సిద్ధాంతం కొరకు, తను విశ్వసించినటువంటి ధర్మశాస్త్రం కొరకు మరొక దేవుణ్ణి ప్రకటిస్తున్నారు మా ప్రాంతంలో అని వారందరినీ కూడా ఏం చేయాలనుకున్నాడంటే వారిని హింసిస్తున్నారు, వారిని బాధిస్తున్నారు, వారిని శ్రమ పెడుతూ ఉన్నారు. అక్కడ యెరూషలేము ప్రాంతంలో ఉన్నటువంటి వారందరినీ కూడా అటువంటి పరిస్థితిలోకి తీసుకుని వచ్చాడు ఈ సౌలు అనేటువంటి వ్యక్తి. అయితే ఇంకా కొందరు ఈ దమస్కు అనేటువంటి ప్రాంతంలో నివాసం చేస్తూ ఉన్నారు. దమస్కు దేనికి రాజధాని అంటే సిరియా దేశంలోకి రాజధాని. దమస్కు సిరియా దేశంలోకి రాజధాని. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వారిని సైతము ఆయన తీసుకుని వచ్చి హింసించాలని, ఆ రాజ్య సువార్త వ్యాప్తి జరగకుండా ఆపాలని ప్రయత్నంలో ఆయన అధికారుల దగ్గర ఒక అధికార పత్రాన్ని స్వీకరించి ఆయన బయలుదేరి వెళుతూ ఉన్నాడు. ఇప్పుడు చూడండి, ఒక మాట నేను ముందుగా అందులో జ్ఞాపకం చేయాలి. ఏమిటి అంటే అపోస్తల కార్యముల గ్రంథం 9వ అధ్యాయంలో 6వ వచనంలో ఏమన్నాడంటే, ఈ మార్గమందున్న ఏమన్నాడు? ఈ మార్గమందున్న ఏ మార్గము? యేసయ్య మార్గంలో ఉన్న. అందుకే క్రైస్తవ్యము మతము కాదు, క్రైస్తవ్యము మార్గం. ఈ మార్గంలో ఉన్న. ఎందుకు మార్గం అన్నాడంటే, సర్వశక్తి కలిగినటువంటి క్రీస్తు శరీరధారిగా భూమి మీద ఉన్నప్పుడు ఆయన అన్నాడు కదా యోహాను సువార్తలో, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమును అన్నాడు. కాబట్టి ఇక్కడ ఈ సౌలు అనేటువంటి వ్యక్తి కూడా ఈ మార్గం, యేసు అనే మార్గంలో ఉన్నటువంటి వారిని ఆయన తీసుకుని వచ్చి బాధించాలని, శ్రమ పెట్టాలని ఆయన తలంచినటువంటి సందర్భము మనకు అక్కడ కనపడుతుంది. అంటే క్రైస్తవ్యము మతము కాదు, అది ఒక మార్గము అని మనము అర్థం చేసుకోవాలి. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారు అక్కడ ఆయన ప్రయాణం చేస్తూ వెళ్తూ ఉన్నాడు. దమస్కు దగ్గరికి వచ్చాడు. అకస్మాత్తుగా ఆకాశం నుంచి ఒక వెలుగు ఆయన చుట్టూ ప్రకాశించను. ఆయన నేల మీద పడ్డాడు. ఇందులో సత్యమేమో, ఇందులో అద్భుతం ఏముంది? ఒక అద్భుతం, ఇందులో ఒక ఆశ్చర్యం ఉంది. ఏముంది? అకస్మాత్తుగా ఆకాశం నుంచి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించను. వెలుగు అనేది రాత్రి కనపడితే ఆశ్చర్యం లేదు. ఎంత వెలుగు వచ్చినా మనకు పెట్ట మధ్యాహ్నం వెలుస్తుంది అనుకో, అది కనిపించదు. అంత స్పష్టంగా కూడా మనకు ఒక కనిపించిన లైట్గా కనపడుతుంది. కానీ ఇక్కడ దేవుడి వాక్యం ఏమి రాయబడి ఉందంటే, ఇదే సందర్భము కొన్ని దినాలు దాని తర్వాత క్రీస్తును తన సొంత రక్షకుడిగా అంగీకరించిన తర్వాత ఈ సౌలు అనేటువంటి వ్యక్తి పౌలుగా మార్చబడినప్పుడు ఆయన ఒక ప్రాంతంలో ఆయన సాక్ష్యం చెబుతున్నాడు. అది ఎక్కడంటే 22వ అధ్యాయంలో రండి. 22వ అధ్యాయంలోకి వస్తే ఎందుకు ఇది ఒక అద్భుతము అని అంటే, క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళ చూడండి, అక్కడ మనము గమనించినట్లయితే 6వ వచనంలో, 22వ అధ్యాయం 6వ వచనంలో, నేను ప్రయాణం చేయొచ్చు దమస్కునకు సమీపించినప్పుడు మధ్యాహ్నమందు, ఎప్పుడంట? మధ్యాహ్నమందు ఆకాశం నుండి గొప్ప వెలుగు అకస్మాత్తుగా నా చుట్టూ ప్రకాశించింది. అంటే ఎంత గొప్ప వెలుగు ఆయన చూచాడో మనకు అర్థమవుతుంది. మధ్యాహ్నం, సాయంకాలమో లేదా రాత్రి లేదా ఉదయాన్నో కొంత మసకున్నప్పుడు, అంటే సూర్యోదయం సరిగా లేనప్పుడు మెరుపు వస్తే ఆ మెరుపు మనకు బాగా స్పష్టంగా కనపడుతుంది, ఎందుకంటే వెలుగు ఉండదు కాబట్టి. కానీ ఇక్కడ ఎందుకు అది అద్భుతం అని అంటే, ఆయన ఎప్పుడని చెప్తున్నాడు? మధ్యాహ్నం సూర్యుడు నెత్తి మీదకి వచ్చినప్పుడు ఆ మధ్యాహ్నము ఒక గొప్ప వెలుగు ఆయన చుట్టూ ప్రకాశించను అని మనము లేఖనంలో చూస్తూ ఉన్నాం. అది ఒక అద్భుతంగా మనం చూడాలి. అయితే ఆయన కింద పడినప్పుడు దేవుడు పిలుస్తూ ఉన్నాడు, సౌలా సౌలా అని.
నేను ఒకసారి జ్ఞాపకం చేశాను. 2 పర్యాయములు పరిశుద్ధ గ్రంథంలో పిలువబడుతున్నాడు అని అంటే అది చాలా అర్జెంట్ పని, చాలా ఇంపార్టెంట్ పని. 2 సార్లు పిలుస్తున్నాడు అని అంటే అది మనం జాగ్రత్తగా ఆలోచించాల్సినటువంటి పని ఉంది. అబ్బాయి అని కేకేసామనుకో, ఓహో ఎందుకో పిలుస్తున్నాడు. అటు పోతే చిన్న పిల్లవాడు ఒకవేళ మనకి ఈ గుడివైపు కానీ పోతే అక్కడ పిల్లలు గుంటలతో ఉన్నాయి, చిన్న బిడ్డ ఆడుకుంటా ఉంటే ఏ బాబుని కేకేసి ఎందుకు ఆకలి, అక్కడ అపాయం ఉంది, అక్కడ ఏదో సమస్య ఉంది అని 2 పర్యాయములు పరిశుద్ధ గ్రంథంలో పేరు పిలిచాడు అని అంటే అది తప్పనిసరిగా ఆలోచించదగినటువంటి విషయము అని మనం చూడాలి. ఉదాహరణ చెప్తున్నాను. ఒకగానొక కుమారుడు ఇస్సాకును తీసుకెళ్ళాడు, బలిపీఠం కట్టాడు, దాని మీద పండేసి కత్తి తీసి నరికేటప్పుడు ఆదికాండం 22:11 అబ్రహామా అంటే ఏంటి? అబ్రహాము అతని మీద చెయ్యకూడదు, ప్రమాదం ఏగా అని ఆ ఉన్నటువంటి ప్రమాదాన్ని అక్కడ చూపిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇంకో ఉదాహరణ కూడా చెప్తాను. మోషే మండుతూ ఉన్నటువంటి ఆ పొదల చుట్టానికి వెళ్ళినప్పుడు ఆ నిర్గమకాండము 3వ అధ్యాయంలో మనం చూస్తాం. 3వ అధ్యాయం 4వ వచనంలో మోషే ఆగు, దగ్గర రాకూడదు, దగ్గరకు వస్తే నీకు ప్రమాదం వాటి ఉంది కనుక మోషే అని 2వ పర్యాయము అక్కడ మోషేని పిలవటం కూడా మనం చూస్తాం. నూతన నిబంధనలో కూడా ఒక మాటని జ్ఞాపకం చేస్తాం. సమూయేలు 2 సార్లు పిలిచాడు, యాకోబు అని 2 సార్లు పిలిచాడు. లోకసువార్తలు మనం చూస్తే మార్తా అన్నాడు. ఆ బాధ ఏంటి? ఆమె వాక్యం వింటున్నటువంటి వ్యక్తిని పనిచేయడానికి పిలుస్తుంది. మార్తా ఇది ఇంపార్టెంట్ కాదు, ఇది ఇంపార్టెంట్ కాబట్టి అని 2 పర్యాయములు అక్కడ పిలవటం మనం చూస్తున్నాం. అలాగే ఇక్కడ కూడా పరిశుద్ధాత్మ సర్వశక్తి కలిగినటువంటి ప్రభు ఆయన సౌల అని పిలవటం మనం చూస్తాం. అంటే ఇది క్రీస్తునందు ప్రియమైనటువంటి వారు కదా. ఇందులో ఒక 2 ప్రశ్నలు ఉన్నాయి, నేను జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. ఇందులో 2 ప్రశ్నలు ఉన్నాయి. ఆ చదవబడిన లేఖనము వినుంటే అందులో 2 ప్రశ్నలు ఏమిటి మనకు అర్థమవుతుంది. ఒకటి ఏమిటంటే చూడండి, 22వ అధ్యాయంలో చూద్దాం. 22వ అధ్యాయంలో చూస్తే 2 ప్రశ్నలు మనకు బాగా అర్థమవుతాయి. 8వ వచనంలో ఆ స్వరము, అందుకు నేను ప్రభువా నీవెవడవని అడిగినప్పుడు, మొట్టమొదటి ప్రశ్న ఏంటి? నీవెవడివి, నీవు ఎవరివి? 10వ వచనంలో అప్పుడు నేను ప్రభువా నేనేమి చేయవలనని అడిగాను. 2 ప్రశ్నలు మనకు ఇక్కడ కనపడుతున్నాయి. ఒకటి నీవెవరివి, 2 నేను ఏమి చెయ్యాలి, నేను ఇప్పుడు ప్రభువా నేనేమి చెయ్యవలను. 2 ప్రశ్నలు అక్కడ ఈ సౌలు అనేటువంటి వ్యక్తి జీవము కలిగినటువంటి దేవుణ్ణి అడుగుతూ ఉన్నటువంటి ప్రశ్నలు. అవి నేను జ్ఞాపకం చేయాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఉన్నాను. ప్రభువా నీవెవడవి అన్నాడు. దీని అర్థం ఏమిటంటే నువ్వెవరు అని అంటే అసలు నీవెవరు అంటే నీ గురించి నేను సంపూర్తిగా తెలుసుకోవాలని ఇష్టపడుతున్నా. ఎంత ప్రకాశమానమైనటువంటి వెలుగు మధ్యాహ్న సమయంలో వచ్చింది, నేను కింద పడిపోయాను, చూపు కనపడలేదు. ఇంత శక్తి కలిగినటువంటి వ్యక్తిని నీవెవరు, నీ గురించి నేను ఇంకా పరిపూర్ణంగా తెలుసుకోవాలని అడిగిన ప్రశ్న అది. నీ గురించి నేను పరిపూర్ణంగా తెలుసుకోవాలి. 2వ ప్రశ్న ఏమిటంటే ప్రభువా నేను ఇప్పుడు ఏమి చేయాలి? ఈ మొదటి ప్రశ్నను మనం కొంచెం ఆలోచన చేస్తే ఆయన అడిగాడు నువ్వెవరు అని అంటే యేసు ప్రభు వారు సమాధానం చెప్పాడు. 22వ అధ్యాయంలో చూస్తే ఏం చెప్పాడు? యేసు క్రీస్తు ప్రభు వారు అని ఎవరు అన్నప్పుడు 8వ వచనంలో ప్రభువా నీవెవరు అని అడిగినప్పుడు ఆయన నీవు హింసించుచున్న నజరేయుడకు యేసుని
నాతో చెప్పెను, నువ్వు హింసించుచున్న నజరేయుడైన యేసు అని నాతో చెప్పాను. ఇక్కడ మనం ఆలోచించాలి. ఏం ఆలోచించాలంటే, యేసు ప్రభు వారు శరీరానికి భూమి మీదకి వచ్చాడు. భూమి మీదకి వచ్చిన తర్వాత కలవరసిలో ప్రాణం పెట్టాడు, సమాధి చేయబడ్డాడు, మరణంలో జయించి పునరుద్ధానుడై లేచాడు, పునరుద్ధానుడై పక్కనకు చేరాడు, పరిశుద్ధాత్మ దేవుడిగా భూమి మీద సంచరిస్తున్నాడు. ఇప్పుడు సౌలు అడిగినటువంటి ప్రశ్న, నీవెవరు అని అంటే, నేను పునరుద్ధానుడైనటువంటి యేసు అని చెప్పాలి. అంతేనా? ఆయనలో ఉన్నటువంటి గొప్పతనం గురించి చెప్పాలి. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, నజరేయుడైన యేసును అని చెప్తున్నాడు. నజరేయుడైన యేసుని అని చెప్తున్నాడు. ఎందుకు నజరేయుడైనటువంటి యేసు అని చెప్పాల్సి వచ్చింది? అయ్యా, నేను రాజుని, ప్రభువులకు ప్రభువుని, మహోన్నతుని, నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధులని గాన ప్రతికారములతో స్తుతింపబడుతున్నటువంటి దేవుణ్ణి అని తన ఔన్నత్యాన్ని జ్ఞాపకం చేయాలి. కానీ అలా జ్ఞాపకం చేయకుండా ఏం జ్ఞాపకం చేస్తున్నాడంటే, నేను నజరేయుడైన యేసుని అన్నాడు. నజరేయుడైన యేసుని అన్నాడు. ఎందుకు ఈ నజరేయుడైనటువంటి యేసుని అన్నాడంటే, ప్రియమైనటువంటి వారంగా ఈ మనం యోహాను సువార్తలను చూస్తాం. ఫిలిప్ అంటాడు, నజరేతులో నుంచి ఏదైనా మంచిది కలగదా, మనం చూడగలమా అని. నజరేతులో నుంచి మంచిది రాగలదా అని. అంటే ఆ దినాలలో నజరేతు అనేటువంటి ప్రాంతము, ఆ ప్రాంతం కావచ్చు, ఆ ప్రజలు కావచ్చు, హీన స్థితిలో బ్రతుకుతున్నటువంటి వారు, దరిద్రపు స్థితిలో ఉన్నటువంటి వారు, ఆ ప్రాంతం అంతా కూడా అంత ప్రాముఖ్యమైనటువంటిది కాదు. వెనకబడినటువంటి ప్రాంతం, తృణీకరింపబడిన ప్రాంతం. ఆ ప్రాంతం వాడని నేను అన్నాడు. అంటే నేను తృణీకరింపబడిన వాడిని, నేను హీనుడిగా చూచినటువంటి వాడిని, నేను ఇప్పుడు మరణమును జయించి తిరిగి లేచినటువంటి దేవుడు అయినప్పటికీ ఆయన తనను తాను తగ్గించుకునే రిక్తుడిగా ఆ సౌలుకి పరిచయం చేసుకుంటున్నాడు. ఇదిగో నజరేతులో నుంచి ఏదైనా మంచిది రాగలదా అనేటువంటి సామెత పుట్టింది కదా. అంటే నజరేతు ప్రాంతము అది ఎప్పుడు కూడా అభివృద్ధి పడదు. అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎన్నిక లేనటువంటి వారు హీన స్థితిలో ఉన్నారు అని అనుకున్నారే. ఆ యేసుని నజరేయుడైన యేసుని అన్నాడు. నజరేయుడైన యేసుని అన్నాడు. యేసుక్రీస్తు యొక్క జీవితంలో ఒక 5 ప్రాంతాలు చాలా ప్రాముఖ్యమైనవి. 5 ప్రాంతాలు చాలా ప్రాముఖ్యమైనవి. ఏమేమిటి? 1 బెత్లెహేములో పుట్టాడు. 2 నజరేతులో పెరిగాడు. 3 కపెర్నహూములో కాపురం ఉన్నాడు. 4 బేతనీయులో విశ్రాంతి తీసుకున్నాడు. 5 యెరూషలేము ఊరి బయట సిలువ వేయబడ్డాడు. ఈ 5 చాలా ప్రాముఖ్యమైన ఆయన జీవితంలో. కానీ ఒక నజరేతుల గురించి మాత్రమే ఆయన జ్ఞాపకం చేస్తున్నారంటే, ఆ దినాన వారిని అంత హీనంగా, ప్రభువుని అంత హీనంగా వారు చూచారు. కాబట్టి ఇదిగో ఆనాడు మీ పితరులు హీనంగా చూశారే, ఆ యేసుని, ఆ నజరేయుడైనటువంటి యేసుని నేను అని ఆయన్ని తనను తాను తగ్గించుకుని తనను పరిచయం చేసుకుంటున్నాడు. అదే మనమైతే, మనకే ఆ స్థితి ఉంటే, మరణం జయించి తిరిగి లేచుంటే, నేను పునరుద్ధానుడైన యేసుని, మరణం జయించి తిరిగి లేచుంటే, ఆ ముందు లేఖనంలో చెప్పబడినటువంటి రీతిగా రాజుని ప్రభువులకు ప్రభువుని చెప్పేటువంటి వాడు, అత్యున్నత సింహాసనశీలుణ్ణి అని చెప్పేటువంటి వాడు. కానీ మరణంలో జయించి తిరిగి లేచిన పునరుద్ధానుడు అయినప్పటికీ తను ఎక్కడి నుండి వచ్చాడో, ఏమై ఉన్నాడో, ఇప్పుడు నీకు ఏమై కావాలని ఉన్నాడో అనేది తెలియపరచడానికి అక్కడ ప్రభువు చెప్తున్నటువంటి మాట, నేను నజరేయుడైన యేసుని. వాస్తవంగా ఈ యేసు ఎలాంటి వాడంటే, ఒక మాట యెషయా గ్రంథంలో చూద్దామా? 57వ అధ్యాయం, యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15వ వచనంలో చూస్తే ఆయన ఏమన్నాడంటే, మహాగణుడును, మహోన్నతుడును,
పరిశుద్ధుడను నిత్య నివాసైన వాడు ఇలాగ సెలవించుచూ ఉన్నాడు. ఎవరంటేనా? మహాగుణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసైనటువంటి వాడు. కానీ ఏమని పరిచయం చేసుకుంటున్నాడు? తన ఏన స్థితినే పరిచయం చేసుకుంటున్నాడు. తన ఔన్నత్యాన్ని పరిచయం చేసుకోవట్లేదు. తను ఏ స్థితి, తను కలిగిన గొప్పతనాన్ని పరిచయం చేసుకోవట్లేదు. అక్కడ సౌలుకి తన ఏన స్థితినే ఆయన పరిచయం చేసుకుంటున్నాడు. అందుకే ఇంకా ఆ యెషయా 6వ అధ్యాయంలో కూడా మనం చూస్తాం, దేవదూతలు ఆయన్ని చూడలేక 2 రెక్కలు మొహం కప్పుకొని, 2 రెక్కలు కాళ్ళు కప్పుకొని, 2 రెక్కలతో ఎగురుతూ పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానములతో స్తుతింపబడుతున్న దేవుని అని చెప్పారు. నజరేయుడైన యేసుని అని చెప్పారు. ప్రియమైనటువంటి వారు కదా, ఆయన అటువంటి స్థితిలో ఉండి కూడా తన యొక్క తగ్గింపు జీవితము అక్కడ కనపడుతుంది. సరే, అక్కడ మళ్ళా మన వాక్య భాగంలోకి వెళ్దాం. ఏమన్నాడు? నీవు హింసించుచున్న యేసుని అన్నాడు. నీవెవరు అంటే నేను నజరేయుడైన యేసుని అన్నాడు. రెండో వ్యక్తి ఎవరంటే నేను ఎవరినంటే నీవు హింసించుచున్న యేసుని అన్నాడు. నిజం యేసు ప్రభుని హింసిస్తున్నాడు అసలు. ఎవరు హింసిస్తున్నాడు? ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి వారిని హింసిస్తున్నాడు. అయితే ప్రభు ఇక్కడ నువ్వు హింసించుచున్న యేసుని అంటున్నాడే. నువ్వు హింసిస్తున్నా యేసుని, నజరేయుడైనటువంటి యేసుని. అదే సమయంలో నీవు హింసించుచున్న యేసుని అన్నాడు. ఎందుకు ప్రభు ఈ మాట అన్నాడంటే ఈ సత్యం మనం తెలుసుకోవాలి. ఒకసారి ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక, పరిశుద్ధ గ్రంథంలో నుండి అపోస్తలుడైనటువంటి పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో 1వ అధ్యాయం మనం చూస్తే అక్కడ మాటలు మనం చూస్తాం. 1వ అధ్యాయం ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం, మరియు సమస్తము ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైన ఆయనను సంఘములకు శిరస్సుగా నియమించెను. సంఘానికి ఎవరంటేనా? శిరస్సు. సంఘానికి ఎవరు? శిరస్సు. 23వ వచనంలో కూడా ఆ సంఘము ఆయన శరీరం. ఆ సంఘము ఆయన శరీరం. సంఘములకు శిరస్సు ఎవరు? క్రీస్తు. సంఘానికి ఆ శరీరం ఎవరు? క్రీస్తు. సంఘానికి సంఘము ఆయన శరీరం, శిరస్సు శరీరం. ఇంకా మనం గమనిస్తే కొరింథీయులకు రాసినటువంటి 1వ పత్రిక తీవ్రలేదు చెప్తాను 12వ అధ్యాయం 12వ వచనంలో ఈ శరీరములో ఉన్న భాగాల గురించి, అంటే ఐక్యత గురించి, ఇదిగో కన్ను నేను కన్నులు కాదంటదా, చెయ్య నేను చెయ్యిని కాదంటదా, కాలు నేను కాలు కాదంటదా, కానీ ఇది శరీరంలో ఉన్నటువంటి అవయములన్నీ. కాలుకి ముళ్ళు గుచ్చుకుందనుకో, ముళ్ళు గుచ్చుకుందని ఎవరు చెప్తారు? ఇంకా ముళ్ళు గుచ్చుకుందని ఎవరు చెప్తారు? ఈ శిరస్సు ఆ నొప్పిని గ్రహిస్తే అది ముళ్ళు గుచ్చుకుంది అని అబ్బా అయ్యా అని అరుస్తాం. శిరస్సు నుంచి సంకేతాలు వెళ్ళాలి. కాబట్టి ఈ క్రీస్తు అంటున్నటువంటి మాట ఏమిటి? నువ్వు హింసించుచున్న క్రీస్తును, ఆ సంఘానికి నేను శిరస్సును. వారికి ఎక్కడ గాయమైనా నొప్పి ఎక్కడ కలుగుతుందంటే నాకు మాత్రమే తెలుస్తుంది, నాకు మాత్రమే తెలుస్తుంది. నా కాలుకు గాయమైనా, నా కంటికి గాయమైనా, నా చేతికి గాయమైనా, నా శరీరానికి గాయమైనా, ఎక్కడ గాయమైనా మొట్టమొదటిగా నాకు తెలిసేది ఏంటంటే ఈ తలకే. ఈ తల నుంచి సంకేతాలు వెళ్ళాలి వాడిలోకి. కాబట్టి క్రీస్తు ఎందుకు అన్నాడంటే నేను సంఘములకు శిరస్సై ఉన్నాను. అందుకన్నాడు నేను సంఘాన్ని, నేను సంఘము నా శరీరము. అంటే తగిలే ప్రతి గాయము, పుచ్చుకునేటువంటి ప్రతి ముళ్ళు, నువ్వు కొట్టేటువంటి ప్రతి దెబ్బ నా శరీరానికి తగ్గుతుంది. ఆ శరీరానికి దెబ్బ తగిలిందని ఇదిగో శిరస్సు అయినటువంటి నేనే అనుభవిస్తున్న బాధ.
కాబట్టి సౌలా సౌలా నీవు హింసించుచున్న యేసును నేనే అన్నాడు. ఎందుకంటే ఆయన సంఘములకు శిరస్సు అయి ఉన్నాడు. సంఘములకు శిరస్సు అయి ఉన్నాడు. కాబట్టి గాయము ఆ తగములోనే తెలియపరిచేది ఎవరంటే క్రీస్తే. అంటే ప్రతి గాయము ఎవరు తగులుతుంది? విశ్వాసికి తగలటం కంటే ఆ విశ్వాస యొక్క బాధను ఎవరు అనుభవిస్తున్నారంటే యేసు అనుభవిస్తున్నారు. అందుకే నీవు హింసించుచున్న యేసుని అన్నా. అయితే ఆ మాట అన్న తర్వాత ఈ సౌలులో వచ్చినటువంటి స్పందన ఏమిటి అంటే, ఏమన్నాడు? ప్రభువా నీవెవరివి? ప్రభువా ఇప్పుడు నేనేం చెయ్యాలా? రెండు పర్యాయం రాయమన్నాడు. ప్రభువా నీవెవరివి అని అంటాడు. రెండో పర్యాయం ఏమంటే, ప్రభువా నేనేమి చెయ్యాలి అంటాడు. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ ప్రభువా అనేటువంటిది ఈ సౌలు అనేటువంటి వ్యక్తిలో వచ్చిన గొప్ప పరివర్తన. ఏమనంటే చూద్దామా? ఆ మాట మనం చూస్తే ఏంటంటే రోమిలకు రాసినటువంటి పత్రిక, రోమిలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 9వ వచ్చింది. అదేమనగా, యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపనని నీ హృదయమును విశ్వసించినట్ల నీవు రక్షింపబడుదువు. ఇదేమని పిలుస్తున్నాడు? ప్రభువా ప్రభువా ఇదిగో నీవెవరవయ్యా? ప్రభువా నేనేమి చెయ్యాలయ్యా అంటే ఇప్పుడు ఎవరు విశ్వసిస్తున్నాడు? అట్టి అద్భుతాన్ని చూశాడు. మిట్ట మధ్యాహ్నం ప్రకాశమానైనటువంటి వెలుగును చూచాడు. నజరేయుడైనటువంటి యేసు అని చెప్పాడు. నువ్వు హింసించుచున్న యేసు అని చెప్పాడు. ఇప్పుడు ఆయనలో వచ్చిన స్పందన లేకపోతే ఆయనలో వచ్చిన పరివర్తన ఏమిటంటే ప్రభువా ప్రభువా అనేటువంటి మాట. అంటే ఆయన ఏం కలుగుతుందంటే విశ్వాసం కలుగుతుంది. ఆ విశ్వాసం ఆయనకి ఏం తీసుకుని వస్తుంది? రక్షణ 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 తీసుకొని వస్తుంది. ప్రభువా నీవెవరివి అంటే, ప్రభువా అనేటువంటి పదం అంటే యేసు ప్రభువుని ఎవరైతే తన నోటితో ఒప్పుకుంటారో వారు రక్షించబడతారు. వారిలో ఏముందంటే విశ్వాసం ఉన్నది అని మనం గ్రహించాలి. విశ్వాసము వారిలో ఉంది అని మనం గమనించాలి. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, ఇక మనం గమనిస్తే ఆయన స్పందనలో ఏముందంటే ఆశ. నీవెవరమయ్యా అన్నాడు. నీవెవరమయ్యా అంటే ముందుగానే చెప్పారు కదా, ఇంకా నీ గురించి నేను తెలుసుకోవాలి, సంపూర్ణంగా తెలుసుకోవాలి, నీ శక్తిని తెలుసుకోవాలి, నీ మహిమ తెలుసుకోవాలి, నీ మహోన్నతమైనటువంటి గుణలక్షణాలను నేను తెలుసుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో ఆయన ప్రభువా నీవు ఎవరు అని ప్రశ్నించే మాటను మనం చూస్తాం. ఎవరని ఆయన కనపరుస్తున్నాడంటే పరిశుద్ధ గ్రంథంలో వచ్చి కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం, కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచ్చిన మీ కొరకును లౌదయ వారి కొరకును శరీర రీతిగా నా ముఖము చూడని వారందరి కొరకును నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలుసుకొనబోతున్నారు. వారు ప్రేమయందు అతకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకలైశ్వర్యము కలిగిన వారై దేవుని మర్మమున్న క్రీస్తును స్పష్టంగా తెలుసుకున్న వారే తమ హృదయములలో ఆదరణ పొందవలని వారందరి కొరకు పోరాడుచు ఉన్నాను. ఇదిగో నేను దమస్కు మార్గంలో నీవెవరు అయ్యా అని అడిగాడు. అడిగితే ఎందుకు అడిగానంటే క్రీస్తును స్పష్టంగా
తెలుసుకునడానికి, క్రీస్తును స్పష్టంగా తెలుసుకునడానికి. ఏమి క్రీస్తుని గురించి ఎందుకు తెలుసుకోవాలా? ఆయన ఆశ ఇంకొకటి కూడా ఉంది. క్రీస్తుని గురించి ఎందుకు తెలుసుకోవాలనుకున్నాడంటే ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 10-11 వచనాలు మనం చూస్తే, ఏ విధం చేతనైనను మృతుల్లో నుండి నాకు పునరుద్ధానం కలగవలనని ఆయన మరణ విషయంలో సమానానుభవం గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధానము ఎరుగు నిమిత్తము ఆయన పునరుద్ధానము ఎరుగు నిమిత్తము. ప్రభువా, ఇదిగో నువ్వు ఎలా పునరుద్ధానుడయ్యావు? క్రీస్తు ప్రభువాన్ని సిలువ వేసినప్పుడు ప్రక్కలో బల్లెంతో ఒక పోటు పొడిచాడు. ఆయన సిలువలో వేలాడుతున్నాడు. ప్రక్కలో ఒక బల్లెకు పోటు పొడిచాడు, ఒక సైనికుడు వచ్చి. ఎందుకు పొడిచాడు అని అంటే, క్రీస్తు బ్రతికున్నాడా లేదా అనేటువంటి నిర్ధారణ. ఎందుకు నిర్ధారణ కావాలా? క్రీస్తు బ్రతికున్నాడా లేదా అనేటువంటి నిర్ధారణ ఎందుకు కావాలి అని అంటే, ఆయన బ్రతికుండగా సిలువ మేలిచి కిందకి దింపకూడదు. నెంబర్ 1, క్రీస్తు బ్రతుకుంటే సిలువ మేలిచి క్రిందకు దింపకూడదు. ఆయన ఒకవేళ మరణిస్తే పొద్దుపోయి సమాధానం చేయకూడదు. ఒకవేళ పొద్దుపోయిందా, లేకపోతే మరణం కాలేదా, ఆ రాత్రి కూడా సైన్యం కాపలా కాయాలి. అది రోమా పద్ధతి. ఆ కాపలా కాయాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈ రాత్రికే ముందు 2 దొంగలను కాళ్ళు కొట్టేశారు, తొందరగా సావని రాని. యేసు ప్రభు వారికి కూడా కాళ్ళు కొట్టడానికి పోయారు. కానీ అక్కడ శిష్యుడు ఒకడు అన్నాడు, సైనికుడు, ఆయన చనిపోయాడు. అప్పుడే ఎలా చనిపోయాడు అని చెప్పి పక్కలో పొరవటం జరిగింది. కారణం ఏంటంటే, ఆయన ఎముకలు విరవబడకూడదు. ఒక్కటైనను విరవబడకూడదు. అందులో పొద్దుపోయిన తర్వాత సమాధి చేయకూడదు. రెండోది ఏంటంటే, చావకుండా సిలువ వేయించి ఆయన కిందకు దించకూడదు. అయ్యా, నువ్వు పునరుద్ధానం నిజమే. ఆ పునరుద్ధానటువంటి బలాన్ని నేను ఎరగాలని ఆశపడుతున్నాను. అసలు అంత త్వరగా ఎలా చనిపోయావు? అంత త్వరగా ఎలా సమాధి చేయబడ్డావు? అంత త్వరగా నువ్వు ఎలా మరణం గురించి జయించావు? ఇది ఎరగాలి నేను. అందుకు నువ్వు ఎవరు అని అడిగాను. నేను నీ పునరుద్ధాన బలము, ఇదిగో సైన్యము పెద్ద బండాన్ని అడ్డం పెట్టారు, అందులో సంఖ్యలు వేసి దాన్ని బంధించారు. అయినను నీ పునరుద్ధాన బలము నేను సంపూర్ణంగా ఎరుగు నిమిత్తము. నీవెవరవి? నీకు ఎలా సాధ్యమైంది? ఏ శక్తి ద్వారా? నేను ఎవరి గురించి వినలేదే. లేఖనాలను నేను బాగా పరిశీలన చేశానే, చాలా శ్రద్ధగా ధర్మశాస్త్రం అంతటా కూడా క్షుణ్ణంగా నేను ధ్యానించానే. కానీ ఎవరు కూడా మరణంలో అనేటువంటి పునరుద్ధాన బలాన్ని నేను ఎవరి దగ్గర ఎరగలేదే. నీకు ఎలా సాధ్యమైంది? నువ్వెవరు నేను అడగటానికి గల కారణం, నీకు ఎలా సాధ్యము అయింది అది నాకు అర్థం కాలేదు. అది ఏమిటకు నిమిత్తము? ప్రభువారు ఎవరివి అని అడిగాడు. ఆ పునరుద్ధాన బలాన్ని తెలుసుకోవడానికి నువ్వెవరి ప్రభువా? అది దేవుని శక్తే. ఉదాహరణకి మనకు పరిశుద్ధ గ్రంథంలో ఇశ్రాయేలు ప్రజలను విమోచించడానికి మోషేని పంపించాడు. మోషేకు తోడుగా తన అన్నైనటువంటి అహరోనుని తోడుగా ఇచ్చాడు. మోషే వెళ్ళాడు, కర్ర కింద వేసాడు, పామైంది. వాళ్ళ తోక పుట్టుకున్నాడు, అది కర్ర అయింది. అది ఐగుప్తు మంత్రగాలు కూడా చేశారు. 2-3 విషయాలను ఐగుప్తు మంత్రగాలు చేశారంటే, మోషే చేసింది ఐగుప్తు మంత్రగాలు కూడా చేశారు. కానీ మళ్ళా మోషే కొనసాగిస్తూ ఉన్నప్పుడు నిర్గమకాండము 8వ అధ్యాయము 19వ వచనంలో ఏమైందంటే, ఇది దేవుని శక్తి అన్నారు. ఎవరు? ఆ మంత్రగాలు, ఆ గారడీ విద్య గలవారు. ఇది దేవుని శక్తి, ఇది దేవుని వ్రేణు. అయ్యా, ఆ దేవుని శక్తి అంత ఉన్నతమైనటువంటి దేవుడువా నువ్వు? అంత శక్తి కలిగినటువంటి దేవుడువా? ఇది ఆ దినాల వల్ల అన్నాను, ఇది దేవుని శక్తియా, ఇక మా వల్ల కాదు. ఆయన వాళ్ళు చేసేటువంటి ప్రతి కార్యం చేయడానికి మా
వల్ల కాదు, వారు చేస్తుంది వారి శక్తి మీద కాదు, అది దేవుని శక్తి. అయ్యా నేను ధ్యానం చేశాను, ధర్మశాస్త్రాన్ని ధ్యానం చేశాను, కానీ పునరుత్థానపు శక్తి నేను గ్రహించలేదే. ఏది నిబంధించలేకపోయిందే, మరణం నిబంధించలేకపోయిందే, సమాజం నిబంధించలేకపోయిందే. నువ్వు పునరుత్థానమైనటువంటి ఆ పునరుత్థాన బలాన్ని నేను తెలుసుకున్నాను. ఆ పునరుత్థాన బలమును నేను తెలుసుకోవాలని ఆయన నీవెవరు అన్నారు. ఇప్పుడు రండి, మనం పాత నిబంధనలో కూడా ఒక మాట చదువుకున్నాం. పాత నిబంధనలో కూడా ఒక లేఖనాన్ని చదువుకున్నాం, దేవుని గ్రంథం. ఇప్పుడు ఒక మాట అడుగుతాను, అన్ని శ్రమలు పడినా, అంత కష్టం వచ్చినా, అంత వేదన వచ్చినా, అంత బాధ వచ్చినా దేవుణ్ణి దూషించలేదు ఎందుకంటారు? ఎందుకంటారు? ఒక్క పల్లెతో ఒక మాట కూడా లేదే. భార్య కూడా అంటుంది, నువ్వు దూషిస్తే నీకు మరణం వస్తుంది, ఈ బాధ నీకు విముక్తి కలుగుతుంది. నువ్వు దూషించు మరణం అంట, అంటే దూషిస్తే దేవుడి ఉగ్రత నీ మీదకి వస్తుంది, ఆ దేవుడి ఉగ్రత నీకు ప్రాణం తీస్తుంది, ప్రాణం తీస్తే ఈ బాధ నుండి నీకు విడుదల కలుగుతుంది అని భార్య సలహా ఇచ్చింది. కానీ దేవుడిని దూషించరా? తన స్నేహితులు సలహా ఇస్తున్నారు, కానీ దేవుడిని దూషించరా? కారణం ఏమిటనుకుంటున్నావు? మనం చదువుకుందే కాదు. 19వ అధ్యాయంలో మనం గమనిస్తే 25వ వచనంలో, అయితే నా విమోచకుడు సజీవుడనియు తర్వాత ఆయన భూమి మీద నిలుచుననియు నేనెరుగుదును. నా విమోచకుడు సజీవుడనియు తర్వాత ఆయన భూమి మీద నిలుచుననియు నేనెరుగుదును. నా దేవుని శక్తి ఏంటో నాకు తెలుసు. నా దేవుని శక్తి ఏంటో నాకు తెలుసు. ఆయన సజీవుడని నేను ఎరుగుదును. ఇంకా కింద వచ్చిన అంటాడు, ఈలాగు నా శరీరం చీకిపోయిన తర్వాత శరీరంలో నేను దేవుడిని చూచెదను. నేను దేవుడిని చూచెదను, నా మట్టుకే నేను చూచెదను, మరి ఎవరును కాదు, నేనే కన్నులారా ఆయన చూచెదను. నాలో నా అంతరింద్రియములను దృష్టించి ఉన్నది, జరిగిన దానికి కారణం నాలో ఉన్నదని కొను. అంటే దేవుని జీవితంలో ఏముందంటే దేవుని యొక్క శక్తిని ఎరిగి ఉన్నాడు, దేవుని యొక్క పునరుత్థానాన్ని ఎరిగి ఉన్నాడు. క్రీస్తు మరణించి మరణం కాకముందే భూలోకంలోనికి రాకముందే ముందుగానే ఎవరిని ఎరుగున్నాడు? లేవు, జీవము కలిగిన నా విమోచకుడు సజీవుడని నేను ఎరుగుదును. ఈ శరీరం చీలిపోయింది, ఈ శరీరం కుళ్ళిపోయింది, ఈ శరీరం పాడైపోయింది, ఈ శరీరము అనేక రోగాలతోటి బాధపడుతుంది. కానీ నాకు ఒక విశ్వాసం ఉంది, ఆయన ఏంటంటే నేను ఆయన ఎరుగుదును, ఆయన సజీవుడు, ఆయన నేను చూస్తాను. ఈ చీకిపోయినా, ఈ కుళ్ళిపోయినా, ఈ పాడైనా, ఈ దుర్వాసన కొడుతున్న ఈ శరీరము సైతము ఆయన మార్చగలడు. ఆయన పునరుత్థానుడు నేను ఎరుగుదును. అది ఎరగాలని పౌలు, అయ్యా నీవెవరివి? అది ఎరగాలని. నీ పునరుత్థాన బలం ఏంటి? నేను ఎరుగుదును, నా విమోచకుడు సజీవుడు. ఆయన మంచి సాక్ష్యం చెప్తాడు. యోహాను సువార్తలో 9వ అధ్యాయం, యోహాను సువార్త 9వ అధ్యాయానికి మనం వస్తే అక్కడ ఒక గురుజువాడు సాక్ష్యం చెప్తాడు. 9వ అధ్యాయం 24-25 వచ్చినాడు. కాబట్టి వారు గుడ్డివాడై ఉండిన మనుషుని రెండో మారు పిలిపించి, దేవుని మహిమపరచుము, ఈ మనుషుడు పాపి అని మేము ఎరుగుదమని వారితో చెప్పగా, వారు ఆయన పాపియో కాడో నేను ఎరుగును, ఒకటి మాత్రం నేను ఎరుగుదును, నేను గుడ్డివాడనై ఉండి ఇప్పుడు చూచుచున్నాను అని. ఆయన పాపో కాదో నేను ఎరగను, కానీ ఆయన చెప్పంటున్నారు ఆయన పాపి అని. ఆయన చెప్పు ఆయన పాపాత్ముడు అని. యేసు ప్రభు వారు పాపాత్ముడు అని చెప్పమంటున్నాడు గుడ్డివాడితో, చూపు పొందినటువంటి వాడితో. కానీ ఆయన అంటున్నాడు ఆయన పాపో
కానీ ఒకటి మాత్రం ఎరుగుదును, నా చూపు. నేను బాల్యం నుండి మీ ఎదుర్కొన్నాను కదా, నేను బాల్యం నుండి మీరు చూస్తున్నానే కదా, నేను పుట్టుకాల నుంచే మృత్యువాన్నే కదా, కానీ ఇప్పుడు చూస్తున్నా ఈ చూడటానికి శక్తినిచ్చినటువంటి వాడు ఆ యేసు. అది నేను నా విమోచకుడు సజీవుడని నేను ఎరుగుదును. కానీ సౌలు అనేటువంటి వ్యక్తి పౌలుగా మారే ముందు ఆయన, అయ్యా నువ్వు ఎవరివి, నిన్ను గురించి నేను తెలుసుకోవాలి, నీ గురించి నేను తెలుసుకోవాలి. ఎరిగాడంటే ఒకసారి లేఖనంలో చూస్తే కొన్నిసార్లు మనం చూస్తాం. అపోస్తలుల కార్యముల గ్రంథం 9వ అధ్యాయం ఆయన ఎలా ఎరిగాడో మనం చూస్తాం. 9వ అధ్యాయము 3వ వచనంలో, 9వ అధ్యాయం 3వ వచనంలో, అతడు ప్రయాణం చేయొచ్చు దమస్కు దగ్గరికి వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించను. ఒక వెలుగు అన్నాడు. ఒక వెలుగు, గుర్తుపెట్టుకోమాట, ఒక వెలుగు అన్నాడు. 22వ అధ్యాయం అపోస్తలుల కార్యముల గ్రంథం 22వ అధ్యాయంలో కొన్నాళ్ళైంది, ఇప్పుడు సాక్ష్యం చెప్తున్నాడు. అది 9వ అధ్యాయంలో ఫస్ట్ ఆయన దర్శనం కలిగినప్పుడు, దమస్కు మార్గంలో ఆయన దర్శనం కలిగినప్పుడు, 22వ అధ్యాయంలో ఆయన ఆ దర్శనం చూచినటువంటి యేసుని గురించి సాక్షిగా నిలబడినప్పుడు చెబుతున్నటువంటి మాట. 22వ అధ్యాయం 6వ వచనంలో, నేను ప్రయాణం చేయొచ్చు దమస్కునకు సమీపించినప్పుడు మధ్యాహ్న కాలం ముందు ఆకాశం నుండి ఏంటంట, ఏం వెలుగు, గొప్ప వెలుగు. ఫస్ట్ నేను చూసినప్పుడు అది వెలుగు అనుకున్నా. దమస్కులో నేను ఆయన గురించి ఎరగనప్పుడు, ఆయన ఎవరో తెలియనప్పుడు అది ఒక వెలుగు. కానీ ఇప్పుడు ఆయన గురించి నాకు తెలిసిన తర్వాత ఆయన వెలుగు కాదు, ఆయన గొప్ప వెలుగు అన్నాడు. గొప్ప వెలుగు అన్నాడు. ఇంకో మాట చూద్దామా? అపోస్తలుల కార్యముల గ్రంథం ఇంకా ముందుకు పోయిన తర్వాత ఆఖరిగా ఒక మాట అంటాడు. 26వ అధ్యాయం 13వ వచనంలో మనం చూస్తే, రాజా మధ్యాహ్నముందు నా చుట్టూను నాతో కూడా వచ్చిన వారి చుట్టూను ఆకాశం ముందు సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమానమైన ఒక వెలుగు త్రోవలో ప్రకాశించుట చూచితిని. సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమానమైన వెలుగు. ఇది చివరి దశ. ఇక రోమలోకి వెళ్ళిపోతాడు, రోమలో సరిపోతాడు. ఫస్ట్ చూసినప్పుడేమో ఆయన గురించి ఎరగనప్పుడు, ఆయన గురించి తెలియనప్పుడు అది వెలుగు అనుకున్నారు. ఆయన గురించి తెలుసుకున్నప్పుడు అది గొప్ప వెలుగు అన్నారు. ఆయన గురించి పరిపూర్ణంగా తెలుసుకున్నప్పుడు సూర్య తేజస్సు కంటే ప్రకాశమానమైన ఒక మిక్కిలి వెలుగు అన్నాడు. ఆయన తెలుసుకున్నప్పుడు ఆయన అంటున్నటువంటి మాట, ఎందుకంటే క్రీస్తు ప్రభువు అన్నాడు కదా, నేను లోకమునకు వెలుగై ఉన్నాను. నువ్వెవరు ప్రభు అంటే, ఇప్పుడు వెలుగై ఉన్న దేవుడు. ఆయన వెలుగు కాదు, గొప్ప వెలుగు. సూర్యకాంతి కంటే మిక్కిలి ప్రకాశమానమైన వెలుగు. ప్రభువుని ఎవరు అన్నటువంటి వాడు ఇంకా ఆయన గురించి తెలుసుకోవాలని ఆరాటపడి, ఆయన వెలుగు కాదయ్యా, గొప్ప వెలుగు మాత్రమే కాదయ్యా, మిక్కిలి ప్రకాశమానమైన వెలుగు. ఆయన లోకానికి వెలుగు. అయ్యా ఇప్పుడు తెలుసుకున్నాడు, క్రీస్తు ఎవరని తెలుసుకున్నాడు. నువ్వెవరు అంటే ఆయన లోకములకు వచ్చిన ఒక వెలుగు. వెలుగా, గొప్ప వెలుగా, మిక్కిలి ప్రకాశవంతమైన వెలుగా. పైన చెప్తున్నటువంటి మాట,
బయలు కానించి పోయాడు అనుకో, అగ్రిపుర రాజు దగ్గర మాట్లాడుతున్నటువంటి మాట, అగ్రిపుర కాలం అంటే రోమా ప్రభుత్వం చేతులు పడి ఇక ఆయన మరణం అవుతాడు ఆఖరిగా చెబుతున్నటువంటి మాట, ఓ రాజా ఆయన ఎవరో కదయ్యా, సూర్యకాంతం కంటే మిక్కిలి ప్రకాశవంతమైన వెలుగు. ఆ వెలుగుని ఎవరు సమాధిలో దాచలేరు, ఎవరు రాతి కింద పెట్టలేరు, ఎవరు బంధించలేరు, ఎవరు ఆయన్ని ఆపలేరు. ఆయన ప్రకాశమానమైన మిక్కిలి వెలుగు. నేను ఎరిగాను, ఎరగినప్పుడు నువ్వెవరు ప్రభు అన్నాను. నేను ఎరిగిన తర్వాత ఆయన్ని ఫస్ట్ నేను అనుకున్నాను వెలుగు అనుకున్నాను, తర్వాత అనుకున్నాను గొప్ప వెలుగు అనుకున్నాను. కాదు కాదు, ఆయన మిక్కిలి ప్రకాశవంతమైన వెలుగు. ఆడైనటువంటి ప్రశ్న, ఇప్పుడు ఆ వెలుగును చూశాడు. ఇప్పుడు ఆయన ఎవరో చెప్తున్నాడు. ఆయన ఎవరు? గమలీయేలు పాదం దగ్గర విద్యను అభ్యసించినటువంటి వాడు. చాలా చాలా ప్రయాణం చెప్పారు. గమలీయేలు పాదం దగ్గర విద్యను అభ్యసించడం సాదాసిద్ధమైన పని కాదు. మన పిల్లకాయలు ఒక సాధారణమైనటువంటి కుటుంబము, ఒక సాధారణమైనటువంటి కుటుంబం కార్పొరేట్ స్కూల్లో ఎల్కేజీ నుంచి చదివించాలంటే సామాన్యమైన పని కాదు. అలాంటిది అంత ఉన్నతమైనటువంటి నర్సీ దొరకదు. ఆయన ఎక్కువ మంది కూడా చెప్పడం, ఎక్కువ మంది గుంపులుగా ఉన్నటువంటి వారిని కూడా చేర్చుకోడు ఆయన. ఒకరిద్దరు ముగ్గురు మాత్రంతగానే ఎక్కువ ఉండరు ఆయన కాలేజీలో. అంటే వారిని ధర్మశాస్త్రంలో నుంచి ఎంతో ప్రావీణ్యత పొందేటువంటి రీతిగా తీర్చిదిద్దేటువంటి వాడు. అందులో బెన్యామీను గోత్రికుడు అంటే మొట్టమొదటి సౌలు రాజు యొక్క పేరే వారి కుటుంబము ఈయన పెట్టుకున్న. తార్సు పట్టణస్తుడు అంటే తార్సు పట్టణంలో ఎవరు ఉంటారంటే కొంచెం రిచ్ పీపులే ఉంటారు. ఇది నజరేతు లాగా హీనమైంది కాదు, బలహీనమైంది కాదు. తార్సు పట్టణస్తుడిని ఎప్పుడు ప్రభువుని ఎరిగినప్పుడు, ఇప్పుడు ప్రభువుని ఎరిగినప్పుడు ఆయన అంటున్నటువంటి మాట కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, కొరింథీయులకు తొందరగా మనం చూస్తే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం 9వ వచనం, ఏలైనగా నేను అపోస్తలులందరిలో తక్కువవాడను, దేవుని సంఘముని హింసించినందుకు అపోస్తలుడు అంటూ యోగ్యుడను కాను. అపోస్తలులందరిలో ఇప్పుడు ఆ వెలుగులో, ఆ మిక్కిలి గొప్ప వెలుగులో ఆయన కనపడుతున్నాడు. ఆ వెలుగులో ఆయన కనపడి ఏమనుకుంటున్నాడంటే నేను అపోస్తలుడు అనుకున్నాడు. కాదు కాదు కాదు, నేను అపోస్తలులలో అందరికంటే తక్కువవాడను అన్నాడు. తక్కువవాడను అన్నాడు. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 11వ వచనంలో ఏమన్నాడు చూద్దాం. 3వ అధ్యాయం 11వ వచనంలో ఆయన అన్నాడు, 8-11 కలిసి ఉంటాయి చూడండి. దేవుడు మన ప్రభు అయిన క్రీస్తు యేసును చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులు అధికారులు సంఘములోను తమ యొక్క నానా విధములైన ఇప్పుడు తెలియబడిన ఉద్దేశించి శోధింపశక్యం కానీ క్రీస్తు ఐశ్వర్యంలో అన్ని జనులు ప్రకటించటకు సమస్త సృష్టికి దేవుని పూర్వకాలముందు మరుగై ఉన్న ఆ నరమును గురించి ఏర్పాటు ఎట్టిదో అందరికి తేటపరుచును. పరిశుద్ధులందరిలో అత్యల్పుడైనటువంటి వాడును అన్నాడు. అపోస్తలులోనే కాదు, పంపబడినటువంటి వారిలోనే కాదు, పరిశుద్ధులంటే విశ్వాసంలో కూడా నేను ఎవరినంటే అత్యల్పుడును. నేను చదవను కానీ సమయం లేదు కనుక రెఫరెన్స్ చెప్తాను. 3వ మాట ఏమంటాడంటే తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 15-16 వచనంలో నేను పాపులలో ప్రధానుని అన్నాను. తెలియక ముందు, క్రీస్తు ఎరకముందు తనకున్నటువంటి శక్తి సామర్థ్యాలను చూసి ఒక అధికారిని సన్నిహితుని మహాసభలో ఒక ఉన్నతమైనటువంటి ఉద్యోగంలో ఉన్నానని కనిపించినటువంటి వ్యక్తి క్రీస్తు గురించి తెలిసి అయ్యా నువ్వు ఎవరు అన్నప్పుడు వెలుగనుకున్నాడు. వెలుగు కాదయ్యా, గొప్ప వెలుగు అనుకున్నాడు. అయ్యా గొప్ప వెలుగు సూర్య కాంతి కంటే మిక్కిలి ప్రకాశవంతమైనటువంటి వెలుగుని తెలుసుకున్న తర్వాత ఆయన అంటున్నటువంటి మాట నేను అపోస్తలులందరిలో తక్కువైనటువంటి వాడిని, పరిశుద్ధులలో అత్యల్పుడిని, పాపుల్లో నేను ప్రధానుని అన్నాడు.
క్రీస్తుని గురించి తెలుసుకుంటే, క్రీస్తు ఎవరు అని తెలుసుకుంటే, ఇదిగో పౌలు అని ఆయన చెప్పాడు, ఆ క్రీస్తు అనేటువంటి వెలుగులో ఆయన చూసుకున్నప్పుడు ఆయన అన్నాడు, నేను అపోస్తలుల్లో తక్కువైన వాడను, పరిశుద్ధుల్లో అద్దరులను, పాపంలో ప్రధానమైనటువంటి. అంటే దేవుని శక్తి చూసినప్పుడు, దేవుని గుణలక్షణం చూసినప్పుడు, దేవుని మహోన్నతమైనటువంటి స్థితిని చూసినప్పుడు, నేను కూడా ఒక మనిషినేనా? ఆ మహాదేవుని యొక్క సన్నిధి ప్రసన్నత ఆయన పొందుకున్నప్పుడు, అయ్యో నేనేదో చాలా గొప్పవాడిని అనుకున్నానే, నేను కూడా ఒక గొప్పవాడిని అని దేవుడిని హెచ్చించి తనను తాను తగ్గించుకుంటున్నటువంటి, ఇప్పుడు సౌలు కాదు ఆయన, ఇప్పుడు పౌలు. సౌలుగా ఉన్నప్పుడు తను చూసి రెచ్చిపోయాడు. ఇప్పుడు పౌలుగా మారినప్పుడు ఆ పరివర్తన ఆయన వచ్చినప్పుడు ఆయన ఏమన్నాడంటే, పౌలుగా తనను తాను చూసుకుంటున్నప్పుడు, పరిశుద్ధుల యొక్క సహవాసంలో ఉన్నప్పుడు, అపోస్తలుల యొక్క బోధలో ఉన్నప్పుడు, ఆ పాపపు స్థితిని ఆయన తిరిగి నేను తలుపుని అన్నాడు. ఇంకో ప్రశ్న ఉంది. ఒక ప్రశ్న అయింది. రెండవ ప్రశ్న ఏంటి? ఇప్పుడు నేనేమి చేయాలి ప్రభువా? ఇప్పుడు నేనేం చేయాలి? నేను వివరించను కానీ ఇప్పుడు ఏం చేయాలి? పౌలు అనుకున్నాడు, ఇప్పుడు నేనేం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలంటే నేను ఒక 4 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. సామెతల గ్రంథము 28వ అధ్యాయం 3వ వచనం ఏమంటారంటే, ఇప్పుడు ఏం చేయాలంటే, అయ్యా ఆయుషించావు, ఆరోగ్యనిచ్చావు, అంతస్తునిచ్చావు, అందం ఇచ్చావు, ఇదిగో అనేకమైనటువంటి నాకన్నీ అనుగ్రహించావు. ఇప్పుడు ఏం చేయాలంటే పాపం విషయమై పశ్చాత్తాపడు అన్నాడు. పాపం విషయమై పశ్చాత్తాపడు అన్నాడు. సామెతల గ్రంథము 28వ అధ్యాయం 3వ వచనము, యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనము. ఇదిగో మన అపరాధం చేత, పాపముల చేత మనం చచ్చినట్టే ఆ మాట మనం చూస్తే, యేసు రక్తము ప్రతి పాపం నుండి మనలను పవిత్రులుగా చేస్తుంది. మనం అపరాధములను ఆయన చేత ఒప్పుకుని ఆయన నమ్మదగిన దేవుడు, నీతిమంతుడు కనుక మన సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయను అన్నాడు. ఇప్పుడేం చేయాలంటే, రెండవ విషయం ఏమిటంటే, దేవుని వాక్యాన్ని పాటించాలి. దేవుని వాక్యాన్ని పాటించాలి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 22వ వచనంలో ఇప్పుడేం చేయాలి అని అంటే, నేనేం చేయాలంటే, మూడో విషయం ఏంటంటే ప్రార్థించాలి. తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం, ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. నాలుగోది ఏంటంటే, ఇప్పుడు నేనేం చేయాలంటే ప్రేమించాలి. 4 విషయాలు. 1 పశ్చాత్తాపడాలి, 2 పాటించాలి, 3 ప్రార్థించాలి, 4 ప్రేమించాలి. ఇది నేను ఇప్పుడు ఏం చేయాలంటే, అవన్నీ కూడా పౌలు జీవితంలో మనం చూస్తాం. తన పశ్చాత్తాపాన్ని చూస్తాం, తను పాటించే విధానాన్ని చూస్తాం, తన ప్రార్థన చేసేటువంటి పరిస్థితిని చూస్తాం, తన ఇతరులను ప్రేమించేటువంటి గుణమును చూస్తాం. నేను ఇప్పుడు ఏం చేయాలి? కాబట్టి క్రీస్తులో ప్రియమైనటువంటి వారుగా, ఇదిగో నేనేం చేయాలి? ప్రార్థించే వారుగా ఉండాలా, ప్రేమించే వారుగా ఉండాలా, వాక్యాన్ని పాటించే వారుగా ఉండాలా, పశ్చాత్తాపడేటువంటి వారుగా ఉండాలా. దేవుడిచ్చిన ఆయుష్ బట్టి, దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, దేవుడిచ్చిన అంతస్తుని బట్టి, దేవుడిచ్చినటువంటి అధికారాన్ని బట్టి, దేవుడిచ్చినటువంటి అందాన్ని బట్టి, సర్వశక్తి కలిగినటువంటి దేవుడిని ఏం చేయాలంటే ఈ 4 గుణలక్షణాలు మనం కలిగి ఉండాలి. నీవెవరు అని తెలుసుకోవడం మొట్టమొదటిగా. తెలుసుకుంటే మనమేమిటో మనం అర్థమవుతుంది. తెలుసుకున్న తర్వాత మనం ఏం చేయాలో అర్థమవుతుంది. కాబట్టి సౌలుగా ఉన్నటువంటి వ్యక్తి పరివర్తన చెంది పౌలుగా మాట్లాడాడు. గొంగళపు ఏ రీతికైతే అది పరివర్తన చెంది మంచి చేతాకోక్సిలు అవుతుందో, అందమైనటువంటిది అవుతుందో, గొంగళపుగా ఉన్నప్పుడు అందరం అసహించుకుంటాం, దాన్ని ఎవరు కూడా పట్టించుకోం. కనపడితే చంపేస్తాం, కనపడితే అది ఒంటి మీద పారితే దురద వస్తుందని, దందులు వస్తున్నాయి, దాన్ని చంపేస్తాం. అదేదని పరివర్తన చెంది అది బయటకు వస్తే దాన్ని ముట్టుకోవాలా, నా చేతిలో ఉంచుకోవాలా అనేటువంటి ఆలోచన ప్రతి మానవుడికి వస్తుంది. ఆయన సౌలుగా ఉన్నప్పుడు గొంగళపుగా ఉన్నాడు, పౌలుగా మారినప్పుడు చితాకోవసిలాగా ఆయన పరివర్తన చెందాడు. కాబట్టి
ఆయన అన్నాడు, నేను ఎవరు అయ్యా అన్నాడు. రెండవ మాట ఏమిటంటే, నేనేమి చేయాలి? ఈ ప్రశ్నలు రెండు మనం అర్థం చేసుకుంటే క్రీస్తుని ఎవరో తెలుసుకుంటాం. ఆ క్రీస్తుని తెలుసుకున్న తర్వాత మనం ఏమి చేయాలో మనకు అర్థమవుతుంది. అందుకే అజీవం కలిగినటువంటి దేవుణ్ణి మరణము ఆపలేకపోయింది. మరణము చేయించి పునరుత్థానం తెచ్చాడు. కలవరిశిలో ప్రాణం పెట్టిన ఆ మరణము ఆయన్ని ఆపలేకపోయింది. ఆ పునరుత్థాన బలము ఎరగాలని, ఆ విమోచకుడు సజీవుడు అని తెలుసుకోవాలని ఆరాటం ఉంటే దేవుడు ఆయన చూపించిన ఆ వెలుగు, ఆ ప్రకాశవంతమైనటువంటి వెలుగు మనకు కూడా కనిపిస్తుంది. ఆయన అనుగ్రహిస్తాడు. అట్టి కృప పరిశుద్ధాత్మదేవుడు ఈ ఉదయం మనకు అనుగ్రహించును కాక. దేవుడి మాటలు మన వ్యక్తిలో దీవించి మన హృదయాంతరంగంలో ఫలింపచేయును కాక. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవా, మీకు కృతజ్ఞతలు స్తోత్రం. ఇదిగో తండ్రి, సౌలు తను నీవెవరు అన్నాడు ప్రభా. మీ గురించి తెలుసుకున్న తర్వాత ఆయన ఎవరో అర్థమైంది. ఆ తర్వాత నేనేం చేయాలి అన్నాడు ప్రభా. ఇదిగో పౌలు జీవితంలో ఆయన పశ్చాత్తాపం చూస్తాం, ఆయన పాటించే విధానం చూస్తాం, ఆయన ప్రార్థించేటువంటి స్థితిని చూస్తాం, ఆయన ఇతరులను సంఘాలను ప్రేమించేటువంటి స్థితిని చూస్తాం. అట్టి కూడా మాకు కూడా దయచేయమని మమ్మల్ని మీ చేతికి అప్పగిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రచారకులను, భాగాలను, నెలవారి కానుకలను, ప్రత్యేక కానుకలు వారందరినీ, అలాగే పెళ్లి తీసుకొచ్చినటువంటి వారందరినీ సమస్య కలిగినటువంటి దేవుడు దీవించి ఆశీర్వదించుకున్నాక. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, కృపాకరికము కలిగిన అర్పించిన బట్టి మీకు కృతజ్ఞతలు. యుద్ధ ప్రభా, మీరు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, మీరు ఇచ్చిన ఆర్థిక బట్టి సంపాదించుకోవడానికి మీకు చూపించారు. ఇదిగో ఈ మందిరం ద్వారా జరుగుతున్న పరిచర్య విస్తరించాలని, అభివృద్ధి పడాలని, మీ యొక్క పరిచయం కొరకు చేయించాల్సి కానుకలు వేసినటువంటి ప్రతి వారిని, కృతజ్ఞత కానుకలు, ఇదిగో దశమ భాగాలు ఇచ్చినటువంటి వారిని, అలాగే ప్రత్యేకమైన కానుకలు ఇచ్చినటువంటి వారిని మీరు దీవించండి. అలాగే ప్రతిని తీసుకొచ్చినటువంటి వారిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. అలాగే కానుకలు స్వీకరించిన పరిచారకులను మీరు ఆశీర్వదించండి. ఇప్పుడు భద్రపరచండి. మంచి ఆరోగ్యము, ఆర్థిక వనరులతో అనునిత్యము వారి ప్రభావ ఆనందభరితంగా జీవించండి. మీ సహాయం అనుభవించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, కృపాకరికుడు, కారణముగా నిరంతర స్తోత్రాలుగా మీకు కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లిస్తున్నాము. ఈ సమయంలో కొద్ది నిమిషాలకి పరిశుద్ధ మందిరంలో చేరి మిమ్మల్ని స్తుతించేటువంటి భాగ్యం మీరు మాకు అనుగ్రహించాలన్నటువంటి స్తోత్రములు. అలాగే ప్రభా, మా యొక్క పరిస్థితులను బట్టి మేము స్థలం నుండి తండ్రి స్వగృహానికి బయలుదేరాలనుకుంటున్నాం. తండ్రి, ఇదిగో కార్యవర్గం కూడా మాకు సహకరించినందుకై కృతజ్ఞతలు ప్రభా. అలాగే సంఘాన్ని బట్టి మీకు స్తోత్రములు. కొద్ది దినాలు మా ఆత్మీయ జీవితాల్లో మేము సహోదరులుగా కలిసి ఈ స్థానంలో ఆరాధించడానికి మీరు ఇచ్చిన కృపకై వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ముందున్న దినాల్లో ప్రభా, ఇదిగో ఈ స్థలంలో శ్రేష్ఠులను, ఉన్నతమైనటువంటి వారిని ప్రభా, మీ వాక్యమును ప్రభా విశదీకరించేటువంటి వారిని మీరే అనుగ్రహించమని, చేర్చినటువంటి మీరందరినీ మీకు అందరం బట్టి స్తోత్రములు చెల్లిస్తూ తండ్రి దినదీవులతో మమ్మల్ని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. Yeah.
మహోన్నతుడైన మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చిన ప్రకారం మీకు నెరవేరుగాక. మాకు కావలసిన ఆహారం మాకు దయచేయండి. మా వస్తువులను క్షమించిన ప్రకారం మాకు క్షమించు. మన శోధనలను తెప్పించు. ఎందుకంటే రాజ్యం నిరంతరం ఆమె మన పరమ తండ్రి అయినటువంటి దేవుని యొక్క ప్రేమ, కుమారుడు రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సన్నిధి కావున సదా మనందరికీ తోడై ఆశీర్వదించి దీవించుగాక. ఆమేన్. మనుషులే పోతున్నాడు కూడా వస్తాం సమానం. మంచిది, ప్రార్థన చేయండి. నాకు పనులు అమ్మ కూడా మనసులో ఉంది కాబట్టి ప్రార్థన చేయాలి. రైట్.